హలో ఫ్రెండ్స్, హారర్ స్టోరీస్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయో అంతే భయంకరంగా కూడా ఉంటాయి. ఈరోజు మీకు కొన్ని హాంటెడ్ ప్లేసెస్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ స్టోరీస్ విన్నాక ఒకవేళ మీ ఇంటి దగ్గర ఏదైనా పాడుబడ్డ ప్లేసెస్ కనిపిస్తే మీరు భయపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టోరీస్ అంత క్రీపీగా ఉంటాయి. సో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఈ స్కేరీ స్టోరీస్ని చిల్ అవుతూ ఎంజాయ్ చేయండి. ముందే చెప్తున్నాను, ఎవరైనా హారర్ స్టోరీస్ అంటే భయపడే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడకండి. 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఉంటున్న ఒక ఐటీ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రెంట్ అపార్ట్మెంట్ కోసం వెతుకుతూ ఒక ప్లేస్లో 2 BHK ఫ్లాట్ కోసం వెళ్లారు. ఆ అపార్ట్మెంట్ దగ్గర ఒక హాస్పిటల్ కూడా ఉంది. అప్పటికే సాయంకాలం 6 గంటలైంది. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని ఫ్లాట్ ఒకసారి చూసి వెళ్దామని అనుకున్నారు. ఆ అపార్ట్మెంట్లోకి అడుగు పెట్టగానే ఏదో విచిత్రంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ ప్లేస్ చాలా డార్క్గా ఉంది. 2-3 చిన్న బల్బులు తప్ప ఏమీ వెలగట్లేదు. చాలా నిశ్శబ్దంగా, ఒక్కరి గుండె చప్పుడు ఇంకొకరికి వినిపించేంత నిశ్శబ్దంగా ఆ ప్లేస్ ఉంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒకవేళ ఈ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారని. ఆ ఫ్యామిలీ మొత్తానికి ఏదో విచిత్రమైన ఫీలింగ్ కలిగింది. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడలేదు. ఆ ఫ్లాట్ గోడల మీద కూడా ఏవేవో విచిత్రమైన బొమ్మలు గీసి ఉన్నాయి. క్రీపీ బొమ్మలు రూమ్ ఎంట్రన్స్ పైన వేలాడుతూ ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళలాగా ఉన్నాయి. వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళకముందే ఆ ఫ్లాట్ బ్రోకర్ అవి కొన్ని మత పూజలు చేసినవి అని కప్పిపుచ్చాడు. వాళ్ళు అక్కడ ఉండగానే ఆ ఐటీ ఎంప్లాయీకి ఒక రూమ్లో నుంచి చిన్న పాప ఏడుస్తూ ఉన్న సౌండ్ వినిపించింది. అది విన్న అతను ఏమై ఉంటుంది అని చెక్ చేయడానికి వెళ్తే అది ఒక బాత్రూమ్. అక్కడ ఎవరూ లేరు. అతనికి డౌట్ వచ్చి తన అక్కను, నీకేమైనా చిన్నపిల్లలు ఏడిచే శబ్దం వినపడుతుందా అని అడిగితే వాళ్ళ సిస్టర్, నాకు అలాంటిది ఏమీ వినిపించట్లేదు అని చెప్పింది. ఆ ఇంట్లో ఆ ఫ్యామిలీ గడిపింది 10 నిమిషాలు మాత్రమే. కానీ వాళ్ళందరికీ 1 గంట సేపు గడిపినంత ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి ఓనర్స్ గురించి ఎంక్వైరీ చేయడానికి గ్రౌండ్ ఫ్లోర్ వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో అందరూ అనారోగ్యంతో ఉన్నారు. ఇంట్లో 6 మంది ఉంటే 2 తప్ప అందరూ ఏదో ఒక అనారోగ్యంతో ఉన్నారు. ఆ ఎంప్లాయీ ఫ్యామిలీకి తిరిగి ఇంటికి వెళ్ళగానే అందరికీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. అప్పుడే వాళ్ళందరూ దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ ఇంట్లో ఆ ఎంప్లాయీ ఫీల్ అయిన విధంగానే ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యాము అని చెప్పారు. వాళ్ళ మదర్కి కూడా ఆ ఇంట్లో ఉండగా ఎవరో ఒక లేడీ ఏడుస్తున్న శబ్దం వినిపించింది అని చెప్పింది. కానీ ఆమెకు చిన్న పాప ఏడుపు వినిపించలేదు. విచిత్రం ఏంటంటే ఒకరికి వినపడిన శబ్దం ఇంకొకరికి వినపడలేదు. 3 ఏళ్ల తర్వాత తన ఫ్రెండ్ ఒకరు ఆ ఇంటి చుట్టుపక్కలకు షిఫ్ట్ అవ్వగా అతన్ని ఆ ఇంటి గురించి అడిగితే అప్పుడు అతను ఆ ఇంట్లో ఎప్పుడు వింత శబ్దాలు వినపడుతూ ఉంటాయని, అక్కడ ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరో చంపబడ్డారని చెప్పాడు. ఇలాంటి హాంటెడ్ ప్లేస్ ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కొద్ది రోజులు రూమ్ చూడడమే మానేశారు. హైదరాబాద్ లో ఇంకొక భయంకరమైన ప్లేస్ ఏంటంటే కుందన్ బాగ్ లో దయ్యాల గృహ. ఈ ఇంటిని దయ్యాల గృహంగా, దయ్యాలు నివసించే ఇల్లుగా నమ్ముతారు. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం చాలా కాలం కింద ఇక్కడ ఒక మహిళ, ఆమె 2 కూతుర్లు ఉండేవాళ్ళు. ప్రతిరోజు చీకటి పడిన తర్వాత వాళ్ళు క్యాండిల్స్ పట్టుకొని వాళ్ళ ఇంటి ముందు తిరిగేవారు. వాళ్ళ ఇంటి ముందు ఒక రక్తంతో నిండిన బాటిల్ కూడా ఉండేది. ఇవన్నీ చూసిన చుట్టుపక్కల వాళ్ళు వాటికి భయపడి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్లకు దూరంగా కూడా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఆ ఇంట్లోకి తెలియకుండా దొంగతనానికి వెళ్లిన ఒక దొంగ అక్కడ కుళ్ళిపోయి ఉన్న మృతదేహాలను చూశాడు. అది చూసిన అతను పోలీసులకు సమాచారం అందించాడు. విచారణ చేపట్టిన పోలీసులు తల్లి కూతుళ్ళు ముగ్గురు చనిపోయి 6 నెలల పైగా అవుతోంది అని తేల్చారు. దీంతో ఇన్ని రోజులు క్యాండిల్స్ పట్టుకొని రక్తం ఇంటి ముందు పెట్టుకొని తిరుగుతున్నవి దయ్యాలని తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు అటువైపు వెళ్లాలంటే కూడా వణికిపోయేవారు. మీరు ఎప్పుడైనా రెడ్ అనే స్టోరీ విన్నారా? ఇది అమెరికాలో జరిగిన స్టోరీ. మార్క్ అనే అతను కొత్తగా అపార్ట్మెంట్ లోకి చేరాడు. రిసెప్షనిస్ట్ అతనికి రూమ్ కీస్ ఇస్తూ అతని రూమ్ ఉండే ఫ్లోర్ లో నెంబర్ లేని రూమ్ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదని, ఆ రూమ్ లో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని ముందుగా హెచ్చరించింది. మార్క్ మాత్రం తన కొత్త రూమ్ బిజీలో ఉండి దాని గురించి అడగడం లాంటివి చేయకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. మొత్తం తన లగేజ్ సర్దుకొని రిసెప్షనిస్ట్ ఎందుకు అలా చెప్పింది అని ఒక క్యూరియాసిటీతో తను రూమ్ బయటికి వచ్చి నెంబర్ లేని డోర్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు. మార్క్ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ డోర్ ఆల్రెడీ లాక్ అయి ఉంది. లాక్ అయి ఉన్న రూమ్ గురించి ఆమె ఎందుకు హెచ్చరించింది అని, దాంట్లో ఎవరున్నారని తన మోకాలి మీద కూర్చొని కీ హోల్లో తొంగి చూశాడు. కానీ ఆ రూమ్లో అతనికి ఎవరూ కనపడలేదు. మొత్తం ఖాళీగా ఉంది. మార్క్ ఆ కీ హోల్లో నుంచి మొత్తం రూమ్ని చూడడం స్టార్ట్ చేశాడు. అప్పుడే అతనికి ఒక లేడీ కనిపించింది. కార్నర్లో ఉన్న గోడకి ఆపోజిట్ డైరెక్షన్కి ఫేస్ పెట్టి నిలబడి ఉన్న ఒక లేడీని గమనించాడు. ఆ లేడీ జడ పెద్దగా నల్లగా వేలాడుతూ కనిపించింది. ఆమె చర్మం మొత్తం ముసలివాళ్ళలాగా కనిపించింది. మార్క్ ఎవరో లేడీ ప్రైవసీని డిస్టర్బ్ చేస్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ అతనికి మళ్ళీ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాలని ఆసక్తి కలిగింది. ముందు రోజులాగే మరుసటి రోజు కూడా డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని కీ హోల్లో
హోల్లో చూశాడు. ఈసారి అతనికి ఏమీ కనపడలేదు. ఆ కీ హోల్లో అతనికి కనిపించింది మొత్తం రెడ్ కలర్. మార్క్ అలా చూస్తుండడం ఆ లేడీ గమనించి కీ హోల్కి అడ్డంగా ఏదైనా రెడ్ కలర్ లాంటిది పెట్టి ఉంటుంది అని అనుకున్నాడు. అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు. రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆమె గురించి కొన్ని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆమె, మీరు ఆ రూమ్ కీ హోల్లో తొంగి చూశారు కదా అని అడిగింది. అప్పుడు మార్క్ ఒప్పుకొని అవును చూశానని చెప్పి ఆ రూమ్ గురించి అడుగుతాడు. ఆ రిసెప్షనిస్ట్ ఆ రూమ్ లో ఒక కపుల్ ఉండేవారని, చాలా రోజుల కింద ఆ రూమ్ లోని హస్బెండ్ వైఫ్ ని చంపేశాడని చెప్పి, ఆమె చర్మం ముసలి వాళ్ళలాగా ఉండి పెద్దటి నల్లటి జడతో కళ్ళు మొత్తం రెడ్ కలర్ లో ఉంటాయని చెప్పి మేము అక్కడికి ఎవరిని వెళ్లకుండా ఇలా జాగ్రత్త చెప్తాము అని చెప్పింది. అప్పుడు మార్క్ కి అర్థమైంది ఏంటంటే తను కీహోల్లో చూసింది ఏదో రెడ్ కలర్ లో అడ్డంగా ఉన్న వస్తువు కాదు. తను డైరెక్ట్ గా దయ్యం కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు. దాంతో అతను భయంతో ఆ రూమ్ ఖాళీ చేసి అపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోయాడు. అమెరికాలో ఇంకొక క్రీపీ స్టోరీ ఏంటంటే, అమెరికాలోని ఒక కపుల్ వాళ్ళు రీసెంట్ గా కొనుక్కున్న ఒక ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. వాళ్లకు ఒక చిన్న పాప కూడా ఉంది. వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన 2 days కి హస్బెండ్ ఒక పని మీద వేరే స్టేట్ కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఇంట్లో అతని వైఫ్ అండ్ పాప మాత్రమే ఉండాల్సి వచ్చింది. ఆ రోజు మార్నింగ్ ఆమె పాపని తీసుకొని ఇంటి బయట కూర్చొని ఉంది. అప్పుడు ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అనింది. కానీ అటుపక్కన ఉన్న వాళ్ళు ఎవరూ మాట్లాడడం లేదు. ఆమె ఏదో రాంగ్ నంబర్ అని ఫోన్ పెట్టేసింది. మళ్ళీ కొద్దిసేపటికి ఫోన్ వేరే నెంబర్తో రింగ్ అయింది. సేమ్ ఈసారి కూడా అటుపక్కన వాళ్ళు ఏమీ మాట్లాడకుండా జస్ట్ ఆమె వాయిస్ వింటున్నారు అంతే. ఆమె ఎవరు వీళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం లేదు అని అనుకుంది. అలాగే కంటిన్యూస్ గా 10 కాల్స్ వచ్చాయి. అది కూడా సేమ్ నెంబర్ నుంచి కాదు, వేరే నెంబర్ నుంచి. ఈసారి మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. ఆ లేడీ కాల్ పిక్ చేసి హలో అనగానే ఈసారి అటుపక్కన నుంచి హలో అని వినపడింది. ఆ లేడీ ఎవరు మీరు అంటే, ఫోన్లో అతను ఇన్నిసార్లు కాల్ చేశా కదా, మళ్ళీ ఎవరు అని అడుగుతున్నావు అని అన్నాడు. దాంతో ఆమె కోపంతో తనపై ఎవరో తెలిసిన వాళ్ళు ప్రాంక్ చేస్తున్నారని, ఎవరో నువ్వు డైరెక్ట్ గా పేరు చెప్పు, నాకు కోపం తెప్పించకు, ప్రాంక్స్ కి ఇది టైం కాదు అంది. కానీ అటుపక్కన మనిషి మాత్రం ఫోన్లో కామ్గా, నేను ఎవరో నీకు తెలియదు, నువ్వు నన్నెప్పుడూ చూడలేదు, కానీ మిమ్మల్ని నేను రోజూ చూస్తున్నా అన్నాడు. దాంతో ఆమె వాళ్ళను ఎవరో దూరం నుంచి గమనిస్తున్నారని, అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అంటే, ఆ ఫోన్లో మాట్లాడే వ్యక్తి నేను మీ ఇంట్లో నుంచే మాట్లాడుతున్నా అన్నాడు. ఒక్కసారిగా ఆ లేడీకి భయం వేసింది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. ఫోన్ కాల్ ఇంకా డిస్కనెక్ట్ అవ్వలేదని గమనించిన ఆమె తన ఫోన్ చెవి దగ్గర ఊరికే అలా పెట్టుకోగానే ఫోన్లో నుంచి ఒక వాయిస్, ఏంటి నేను ఇంట్లో ఉన్నా అనగానే మొత్తం ఇల్లంతా వెతికావా అని అన్నాడు. ఆమె నువ్వు ఎవరు, ఏం కావాలి అని అడిగితే అతను సైలెంట్ గా ఉన్నాడు, ఏమీ మాట్లాడడం లేదు. అప్పుడు ఆ లేడీ గట్టిగా హలో నీకేం కావాలి, ఎందుకు ఇలా కాల్ చేస్తున్నావు అని అరిచింది. అప్పుడు అతను ఒక విచిత్రమైన వాయిస్ తో నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపేస్తా అన్నాడు. అప్పుడు ఆమెకు భయంతో నీ ఇల్లా, ఇది మేము కొనుక్కున్న ఇల్లు అంటే, అతను కోపంతో గట్టిగా అరిచి ఇంట్లోని కొన్ని వస్తువులను బయటికి విసిరాడు. అప్పుడే ఆమెకు ఒక నల్లని ఆకారం విండోలో నుంచి కనిపించింది. అది చూసి భయపడిన ఆ లేడీ, ఆ ఇంట్లో ఏదో దయ్యం ఉంటుంది, అదే నాతో ఫోన్లో ఇలా మాట్లాడుతుంది అని తన పాపని తీసుకొని అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూశారు కదా, ఈ రియల్ ఇన్సిడెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయ్యారా కమెంట్లో చెప్పండి. నేను మీ కమెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.